పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో విద్యార్థి చదువుకి 55,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. నర్సరావుపేట ఆక్స్ఫోర్డ్ విఐటి కాలేజ్ నందు ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్న వెచ్చ శ్రీవర్ధన్ విట్ కాలేజ్ నందు ఇంటర్ చదువుతున్నాడు. తండ్రి వెచ్చ నరసింహారావు తన వ్యాపారంలో నష్టం వచ్చి గుమస్తాగా పనిచేస్తుండగా బండి మీద నుండి పడి తలకు బలమైన గాయమవడంతో వైద్యులు ఆపరేషన్ చేసి 6 నెలలు బెడ్ రెస్ట్ చెప్పారు. అదే సమయంలో పిల్లలకు విద్యా దీవెన రాకపోవటం తన పిల్లల చదువు ఆపే పరిస్థితి వచ్చిందని ఆ దంపతులు పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం దృష్టికి తీసుకొచ్చారు. ఆ పిల్లల చదువుకి దాదాపు 1,75,000 రూపాయలు ఖర్చవుతుందని, ఆపరేషన్ సమయంలో బంధువులు స్నేహితులు సహకరించగా ప్రస్తుతం ఎవరు అండగా లేరని, బయట అప్పు పుట్టడం లేదని, తన బిడ్డల చదువు మధ్యలో ఆగితే సర్టిఫికెట్స్ కూడా ఆగిపోతాయని కన్నీరు పెట్టుకున్నారు. కష్టంలో ఉన్న వారికి ధైర్యం చెప్పి గత నెలలో పెద్ద బాబుకి 1,20,000 రూపాయలు కట్టి, రెండో బాబుకి 55,000 రూపాయలు కాలేజీ యాజమాన్యానికి కట్టి రసీదు ఆ కుటుంబానికి అందజేశారు. మీడియా సోదరులకి ధన్యవాదాలు తెలియజేస్తూ, స్థానిక నర్సరావుపేటలో తోటి మిత్రుడు ఆర్యవైశ్య సోదరుడు వెచ్చ నరసింహారావు గారి రెండో కుమారుడు టోనీ శ్రీవర్ధన్కి మన ఆక్స్ఫర్డ్ విట్ కాలేజీ నందు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అయితే వాళ్ళ ఇబ్బందుల దృష్ట్యా గతంలో మనం వాళ్ళ పెద్దబాబుకి 1,20,000 రూపాయలు అమౌంట్ కట్టడం జరిగింది. అలానే ఈరోజు చిన్నబాబు కాలేజీ ఫీజు నిమిత్తం 55,000 రూపాయలు ప్రిన్సిపల్ గారితో మాట్లాడి శ్రీనివాస్ గారు సహృదయంతో కొంత తగ్గించడం, మిగిలిన అమౌంట్ అంతా కూడా ఈరోజు ఈ కాలేజీకి వచ్చి ఇక్కడ పే చేయడం జరిగింది. పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గత సంవత్సర కాలంలో దాదాపుగా 10 లక్షల రూపాయల దాకా సహాయ సహకారాలు అందించాం. దానిలో భాగంగా ఈరోజు కూడా వీళ్ళకి అమౌంట్ ఇవ్వడం జరిగింది. దీనిలో సహకరించిన దాతలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా వీళ్ళకి ఇచ్చే దాంట్లో ఈ బాబుకి ఆ రోజు నిర్మలా సుజాత గారు, విశ్వనాథం గారు వాళ్ళ పిల్లల తరఫున అమౌంట్ని అనౌన్స్ చేశారు 20,000 రూపాయలు. ఆ రోజు పెద్దబాబు కొంచెం, చిన్నబాబు కొంచెం దాంట్లో ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు వాళ్ళతో పాటు వచ్చి చిన్నబాబుకి ఈ కార్యక్రమం వాళ్ళు కూడా పాల్గొంచుకుంటూ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.